నమస్తే, నేను మీ సతీష్. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ వాళ్ళని ఏది ఒక కరుడుగట్టినటువంటి నేరస్తుల్లాగా రోడ్ల మీద బేడీలేసి తిప్పుతున్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఏర్పడినటువంటి ఒక భయం. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఈడ్చి కింద పడేసేటువంటి శక్తి, శాశ్వతంగా సమాధి చేసేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి గుర్తించారు. కాబట్టే వాళ్ళని అణిచివేయటానికి, భయపెట్టడానికి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటూ పూడి శ్రీహరి ఆయన అరెస్టు నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆరోపణలు. మరి నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సజ్జల చేయడం వెనక మర్మం ఏమిటి, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా. సార్, నిన్నటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు వినుంటారు. అయితే ఇది నిజంగా కూటమి ప్రభుత్వం పైన ఆయన చేస్తున్నటువంటి విమర్శలు, లేదంటే కూటమి ప్రభుత్వానికి ఆయన ఇస్తున్న హెచ్చరికలుగా భావించాలా, లేదంటే ఇప్పటి వరకు వైసీపీలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి కేసులు ఎదుర్కొంటూ అరెస్ట్ అవుతూ ఉన్నారు, నెక్స్ట్ అరెస్టు తన కుమారుడి దాకా ఎక్కడొస్తుందో, ఎందుకంటే ఇప్పటికీ ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి సజ్జల భార్గవరెడ్డిని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చూడాలా, మీరేమంటారు? ఇప్పుడు ఎవరినైనా మనం ముందు విమర్శించాలంటే మనం ముందు క్లీన్గా ఉండాలండి. మనం రక్తపు చేతులతో ఇంకొకళ్ళని హంతకులని అనలేం. మనం కూడా అంతకుముందే మనం చేస్తున్నాం. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ లోకేష్ గారి గురించి చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి నవ్వుకుంటారు. మొన్న మావిగాన్నని జగన్మోహన్ రెడ్డి ఎలా నవ్వులు పాలయ్యాడో, సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా, ఆయన అంటేనే సజ్జలు అంటే ఎవరు తెలియదు, సకల శాఖ మంత్రి అంటే ఆయన అందరికీ తెలుసు. అట్లాగే డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పనిచేశాడని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు కూడా ఆయన మీద ఉన్న ఫిర్యాదు అదే, ఈయన ఉన్నంతకాలం పార్టీ మనుగడ సాగదు అని. వివేకానంద రెడ్డి గారి హత్యకి ఎలా జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యతని అది కుటుంబంలో అంతర్గతంగా వాళ్ళు చెప్పాలి, కుటుంబ సభ్యులు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకే అప్పచెప్పాడంటే, లేదంటే వాళ్ళ కుమార్తె, వివేకానంద గారి కుమార్తె చెప్పాలి. ఆమె నిరక్షరాస్యులు కాదు, ఆమె పెద్ద డాక్టరు, మెడికల్ డాక్టరు, ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అపోలోలో. అది కూడా ఈయనే చేశాడంటే కుటుంబ వ్యవహారం చేశాడు, పార్టీలో చేశాడు, సకల శాఖలో చేశాడు, సీఎంఓని నిర్వహించాడు. ఇవాళ ఆయన వచ్చి ఈయన లోకేష్ గారి గురించి చాలా అత్యల్పుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి ఏం చరిత్ర ఉంది? చాలా స్వల్పమైన చరిత్రేను. 14-19 మధ్యలో అసలు ఆయన ఏమి ఎలక్ట్ అవ్వలేకపోయాడు, ఏదో మంత్రి చేసినట్టున్నాడని అంటున్నాడు. అది కూడా తెలీదు. ఇప్పుడు కనీసం ఆయన ఎమ్మెల్సీ అన్న అయ్యాడు, మంత్రి చేశాడు. నువ్వేమయ్యావు? ఒక గ్రామ వార్డులో మెంబర్ అయ్యావా? ఎప్పుడన్నా ఒక ప్రజా జీవితంలో ఒక రాజకీయ పార్టీలో మెంబర్గా ఉన్నావా? కనీసం ఆయన ఇప్పుడు గెలిచాడని చెప్పాడు, మంత్రిగా చేస్తున్నాడు. మంత్రిగా చేస్తున్న వ్యక్తి ఇంకా కొంచెం యాక్టివ్గా చేసినా పర్వాలేదు, కానీ ఆ రోజున అసలు నువ్వు ఎమ్మెల్యేవు కాదు, ఒక గ్రామ పంచాయతీ మెంబరు కాదు, అసలు పార్టీలో నువ్వు ఏమని ప్రతిపక్షాలను కూడా విమర్శించాడు. నువ్వు ఒక సలహాదారుగా చేరితే జీతం తీసుకుంటున్నావు నెలకి. జగన్మోహన్ రెడ్డి గారికి అంతరంగిక సలహాదారుగా ఉండొచ్చు. నీకన్నా ముందే డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి సలహాదారుగా చేశాడు. ఆయన ఎప్పుడు రాజకీయ విమర్శలు ఎవరి మీద చేయలే. ఆయన ఎప్పుడు బయటకు వచ్చి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన సందర్భం బహు అరుదు. అది కూడా తను పరిమితులకి లోబడే చేశాడు. ఆయన ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అంతరంగిక సలహాదారు 4 గోడల మధ్య సలహాలు చెప్పాడు, లేకపోతే ప్రజాభిప్రాయం ఇలా ఉంది అని ఆయన దృష్టికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు కనుక మీరు అది కనుక విజయవంతంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి ఎందుకు పడుతుంది? ప్రజాభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఇంత బాగుంది ప్రభు అని చెప్పబట్టే కదా ఇవాళ ఆయన పూర్తిగా పతనం అయిపోయాడు. ఇంకా పైగా ఆయన ఇప్పుడు చెబుతున్నాడు, మేము మీకు కంటో నలుసు కాదు, చెవులో జోరేక్ కాదు, చెప్పులో రాయి కాదు, మేము మిమ్మల్ని సమాధి చేసే పరిస్థితి ఉందని చెబుతున్నాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం 45 ఏళ్లుగా పట్టున్న నియోజకవర్గంలో జడ్పీటీసీలో డిపాజిట్ కోల్పోయారు. మొన్న 24 ఎలక్షన్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. ఓడించగలిగారా? కానీ వాళ్ళు ఒకటి మాత్రం చేయగలిగారు, ఏంటంటే అధికార దుర్వినియోగం చేసి ఆ నియోజకవర్గ శాసనసభ్యుడైన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న వ్యక్తిని కూడా నియోజకవర్గంలోకి పోలీసులను అడ్డం పెట్టి వెళ్ళనివ్వకుండా ఆపగలిగారు.
కానీ ప్రజల మనసుల్లోని స్థానంలోంచి తీసేయలేరు కదా. ఆయన్ని మీరు వెళ్ళనివ్వకపోయినా ప్రజలు ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు, ఆయన్నే గెలిపించారు. అసలు రాష్ట్రం అంతా కూడా మీరు పనికిరారు అని చెప్పి తీసి అవతల పడేశారు. మేము మిమ్మల్ని పడేస్తాం కాబట్టి మిమ్మల్ని సమాజ్ చేస్తామని భయంతో మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి చీఫ్ మినిస్టర్ మీదే పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి? రంగనాయకం గారు షేర్ చేస్తేనే ఒక మహిళని కూడా చూడకుండా సీనియర్ సిటిజన్ ఆమెను అరెస్ట్ చేశారు కదా. అంకబాబు జర్నలిస్టు షేర్ చేశాడు, ఆయనకు కూడా తెలుసు, నాకు తెలుసు. ఆయన అరెస్ట్ చేస్తే ఆ రోజు ఏమయ్యాడు? ఈయన అరెస్ట్ చేయొద్దని చెప్పాలి కదా. ఇవాళ పూడి శ్రీహరి జర్నలిస్ట్ అన్నావు, పూడి శ్రీహరి సీనియర్రా అంకబాబు సీనియర్రా? నాకు సమకాలికుడు. ఇంకొకటి, పూడి శ్రీహరి ఒకప్పుడు జర్నలిస్ట్, అది ఒప్పుకుంటాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి ప్రధాన కార్యదర్శి. ఒక రాజకీయ పార్టీ సభ్యుడయ్యాక ఇంకేం జర్నలిస్ట్? తర్వాత ఇంకోటి అండి, ఆయన సీనియర్ జర్నలిస్టు గౌరవిద్దాం, కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన వ్యక్తి మార్ఫింగ్ చేసిన తర్వాత ఇంకా అతని నైతిక విలువే ఉంది? అతను ఒక క్రిమినల్ కింద లెక్క, అంతే కదా. ఇవాళ ఒక క్రిమినల్ పని చేయాల్సిన అవసరం ఏముంది అతనికి? నువ్వు రాజకీయ సలహాదారుగా ఉందాగా వ్యవహరిస్తే ఎవరు కూడా ఆ గౌరవాన్ని కాపాడతారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరు అరెస్ట్ చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సార్లు తన పరిమితిని మించి చాలా దోషభూషణలకు కూడా దిగాడు, అయినా కూడా చేయలేదు కదా. ఇప్పుడు చేయదలుచుకుంటే ఎంతోసేపు పట్టదు కదా. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు రీజనే లేదు. కొల్లి రఘురామరెడ్డి సిఐడి డిఐజీ వెళ్ళి కూడా రీజన్ చెప్పలేకపోయాడు. నాకే తెలియదు సార్, ఊరికి అరెస్ట్ చేయమన్నారు, వచ్చాను, మీరు సహకరిస్తే తీసుకెళ్తాను, కానీ వెళ్ళే లోపల విజయవాడ నుంచి నాకు చెబుతారు ఏదో ఒక రీజన్, అది మీకు చెబుతాను అని అభ్యర్థనగానే అడిగాడు. ఓకే, నువ్వు ఇంత సీనియర్ ఆఫీసర్ వచ్చావు కాబట్టి నన్ను అరెస్ట్ చేయమని మీకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇంకాసేపటి కన్నా మీరు అదనపు ఫోర్సులు ఇంకా తెప్పిస్తారు, అరెస్ట్ చేస్తారు, దానికన్నా నేనే వస్తాను పదవయ్యా అని ఆయన వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినందుకు ప్రజలందరూ చూసి ఆ సీను ఓకే రీజన్ లేకుండా అరెస్ట్ చేశారు, ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఈ నెత్తేయమని చెప్పాడు, వచ్చే లోపల అరెస్ట్ జరగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి ఆయన జీవితంలో రాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాము అంటే ఆ రికార్డు పెట్టాలి ఎప్పుడైనా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు అన్నాడు కాబట్టి నువ్వు కూడా 57 రోజులు జైల్లో ఉండాలి, లేకపోతే 40 రోజులు అని పెట్టాడు. పెట్టినందుకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తా ఒక 57 రోజులు వెళ్ళిన తర్వాత జడ్జి గారు కూడా చెప్పాడు, ఏమయ్యా మీరు ఎన్ని వాయిదాలు వేసినా ఆ కేసులో సాక్ష్యాధారాలు తేటలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇచ్చేశాడు. తర్వాత ఆ కేసును ఫాలో అప్ అయిన పరిస్థితి లేదు, ఏం లేదు. అక్కడైనా ఆధారాలు ఉంటే కదా. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి అంటున్నాడు ఆయన, కొత్త శకం అని చెబుతున్నాడు, ఏం శకం ఈయనకేముందని. ఇప్పుడు ఆయన మరి వాళ్ళ గూగుల్ సంస్థను కానీ అట్లాంటి పెద్ద పెద్ద సంస్థలను తెప్పించడంలో ఆయన సాధించాడు. కానీ మరి మీ టైంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు సాధించుంటే మీరు ఎందుకు శంకుస్థాపన చేయించలేకపోయారు? 3 రాజధానులని అంత ఓదరగొట్టారు కదా, ఎక్కడన్నా ఒక రాజధానికి మీరు ఏమన్నా చిన్న పని చేయగలిగారా? ఇవాళ ఈ రాజధాని మళ్ళీ నిర్మిస్తుంటే మావి గన్ననే కొత్త ప్రతిపాదన, ఒక పిచ్చి ప్రతిపాదన, తొగలకు ప్రతిపాదన తెచ్చాడు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అభినందించాల్సింది, ఆ సలహా నేను ఇవ్వలేదని చెప్పాడు. ఫస్ట్ టైం ఇంతవరకు ఇన్ని సలహాలు ఇంత నాశనానికి కారణం తను అంటున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. కానీ మొన్న మావిగా అన్నప్పుడు మాత్రం నేను ఇవ్వలేదు, అది ఆయన అక్కడికక్కడ స్పాట్లో తనంతట తను ఆలోచించి చెప్పిందేనని మాత్రం చెప్పగలిగాడు. అట్లాగే ఈయన లోకేష్ గారిని విమర్శించే ముందు తను కానీ తన కుమారుడు కానీ చేసిన పనులు ఏంటి? ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, కనీసం మంత్రికి 10 డిగ్రీలు ఉండాల్సిన చాట 11వ డిగ్రీ యాక్ట్ చేశాడంటే అర్థం ఉంది. అసలు మీకు జీరో, అసలు మీకు లోకల్ స్టాండీ లేదు. ప్రభుత్వం గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరివి? నువ్వు ప్రజల జీతం తీసుకుంటున్నావు, క్యాబినెట్ మంత్రితో సమానంగా జీతాలు అన్ని వస్తువులు అర్హతలు పొందావు, సరే పొందినందుకు తప్పులేదు. కానీ నీకేదన్నా వ్యక్తిగతమైన బాధ్యత, నువ్వు ఎప్పుడైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉండుంటే, ప్రజా జీవితంలో ఒక రాజకీయ పార్టీలు ఉండుంటే నువ్వు విమర్శించవచ్చు. అయినా నీ స్థాయిని నువ్వు విమర్శించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు లేకపోతే ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు మరి ముఖ్యమంత్రిని పట్టుకుని నడి రోడ్డు మీద కాల్చి చంపమన్నప్పుడు ఈ సలహాదారు చెప్పాలి కదా, ఇలాంటి మాటల మూలన మన పార్టీ మన ప్రతిష్ట దెబ్బతింటుంది, మనం ఈసారి ఎన్నికల్లో గెలవలేమని చెప్పాలి కదా. కాబట్టి ఇతరుల గురించి చెప్పే కన్నా తను సొంతంగా తనేం చేశాడనేది ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటాం మంచిది. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.